37 సంవత్సరాలుగా సింగరేణి సంస్థలో విధులు నిర్వహించి విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించడమే కాకుండా తాను పుట్టి పెరిగిన జనగామ గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించిన సింగరేణి గని కార్మికుని గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. రామగుండం సింగరేణి ఏరియా RG3లో డిప్యూటీ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఆడబత్తుల మల్లేశంను జనగామ గ్రామస్తులు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. శేష జీవితం, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా సాగాలని మనసారా ఆకాంక్షించారు. గ్రామ కమిటీ సభ్యులు మారం వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, సుల్తానాబాద్ విద్యుత్ శాఖ ఏడీ వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ నర్సయ్య పలువురు పాల్గొన్నారు. ఈ మధ్యలో కొంతమంది పనిచేసిన వారిని గుర్తించి, అంటే ఇంతకుముందు అయిన వాళ్ళు కూడా ఎన్నో సేవలు చేసారు. చాలా మంది రిటైర్మెంట్ అయిన జనగామ గ్రామస్తులు కూడా ప్రాణాలు కూడా తెగించి పనిచేసి జనగామ గ్రామంకు జైలు పోయిన రోజులున్నాయి. ఇక ముందు తరం కూడా సింగరేణి కార్మికులు దిగిపోయినా, గవర్నమెంట్ వారు ఎవరు దిగిపోయినా, ఒక మనం జనగామ గ్రామంలో ఒక యూనిట్ గా, అంటే ఒక 20 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద జనగామ పేరు చెప్తేనే చౌరస్తలా భయపడే రోజులుండే. ఎందుకంటే అట్లా సంఘటనగా ఉంది. ఈ మధ్యలో పొలిటికల్ రాజకీయం చేయబట్టి అందరం నేను కూడా కొన్ని స్వార్థాలతోని మనం అందరం విచ్చలవిడిగా ఉన్నాం. మల్లేష్ బాబు ఒక్కటే ఏమంటే, ఊరికే పొలిటికల్ మనకు సంబంధం లేదు, మనం బాధ్యత ఉన్నా లేకున్నా మన బాధ్యత ప్రకారం మన గ్రామానికి ఏమైనా చేయాలని ఊకే అంటున్నారు. బావా మనం ఒక్కరం చేస్తే ఏమవుతుంది అని నేనంట. కానీ ఇక్కడ బావా చేసినది గొప్పతనం ఏం లేదు. ప్రతి పురుషుని కనుక ఒక మహిళ ఉన్నట్టు మా అక్క సనం ఇచ్చింది కనుక, డబ్బులు ఖర్చు పెడితే ఊకున్నది కనుక ముందుకు పోగలిగినారు. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు నేనే మొన్న ఒక నెల కింద ఒక వ్యక్తి మంచాల పైన ఉంటే, అరే ఇట్లెందుకు కూడా హాస్పిటల్ పోయి రాని అని డబ్బులు ఇప్పించిండు. ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ హాస్పిటల్ ఇంకొన్నారు, అక్కడ తెలియకనో తెలుసు మళ్ళీ ఒక 5,000 రూపాయలు కొట్టారు, ఖర్చులకు అవసరం పడతాయని. నేను బావా నువ్వు సింగరేణి పని చేస్తున్నావు కనుక నీకు డబ్బులు బాగా ఖర్చు అవుతాయి అంటే, మనం ఉన్న దానిలో 10 రూపాయలు సాయం చేసే గుణం మనది. వెంకటేశ్వర అంటే నేను ఎన్నో సార్లు చాలా బాధపడుతున్నా. ఎందుకంటే డబ్బులు ఉండగా నెలకు 10,000 20,000 గ్రామానికి ఖర్చు పెట్టినారు, దిగిపోయినరు. పాపం ఎట్టా మరే రేపు కూడా భవిష్యత్తులో పెట్టిన చెయ్యి ఆడుతూనే ఉంటది. పెట్టని తాళ్ళు ఎట్లా పెట్టదు కనుక పెట్టే తాళ్ళు ఎట్లా పెడతా అన్నట్టు అప్పుడు పెట్టిన ఖర్చుకు ఇప్పుడు రూపాయలు పెట్టినా మన అందరం ఆశీర్వించాలి వాడిని. అప్పుడంతా పెట్టలేరు. అదే విధంగా చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు సమ్మక్క జాతర రోడ్డు కొరకు ఇక్కడ ముంగటనే ఉంటాడు ఇప్పటికంటే రామన్న సత్యనారాయణ వాళ్ళు ఢిల్లీకి 4 ఏళ్లలో వారికి సొంతం 1,00,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఈ విషయం చాలా మంది తెలియదు. వారి దోస్తు మంచిర్యాలలో ఉంటారు మల్లారెడ్డి అని, వారితోని ఢిల్లీకి ఫోన్ చేయించడం, పూకడ తుమ్మలలో కూర్చోవడం, ట్రాక్టర్ బ్లేడ్ వేయడం, రావడం, ఇదే పని అవుతుంది. మొన్న వారు వచ్చి ఇటు 15 ఫీట్లు అటు 15 ఫీట్లు రోడ్ ఇస్తే రోడ్డు శాంక్షన్ అయింది. మొన్న బండలు కన్నీళ్ళు వాతినాం. వారికి ఈ దిగిపోయిన దానికన్నా ఎక్కువ ఆనందం, సంతోషం. మన ఇంట్లో పని అయితే కొంతమందికి ఎట్లా ఉంటుందో అట్లా వారికి ఉన్నది కనుక దయచేసి మల్లేష్ లెక్కనే మనం కూడా చాలా మంది మన గ్రామంలో పనిచేసేది కనుక వారిని గిట్ట మనం బాగా పొడుగుతాం అని ఎవరు కూడా దయచేసి అనుకోవద్దు. పని చేసిన వారిని కంపల్సరీ పొగిడే మనం కూడా అదే రూట్లో పోవాలని చెప్పి మన గ్రామాన్ని అభివృద్ధి దిశలా తీసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మన జనగామ పెద్దలందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదే ఈ మేడిపల్లి ఊసుకొని పెట్టారు, ఈ శ్రీరాంపురం ఊసుకొని పెట్టారు. కానీ కనీసం జనగామ నుంచి తీసుకున్న 16,000 ఎకరాలను తీసుకున్నందుకు ఎక్కడన్నా జనగామ పేరు లేకుండా మనకు కనుమరుగైతే మన ఊరు మన గ్రామం అని చెప్పేసి ఆ పేరు పెట్టాలని చెప్పి సుదీర్ఘ పోరాటం చేసినది మల్లేశమ్మ. అంతేకాకుండా ఈ మన సమ్మక్క గద్దర కలిసి రోడ్డు రానికి ఎంత ప్రయత్నం అంటే, మనిషి లక్ష్యం ఎట్లా ఉండాలంటే సంకల్పం గట్టి ఉండాలి. ఆ పురగడ్డ రామాలను ఉపయోగం, ఆ చుట్టుపక్కల పట్టణాలను గుర్తించి రోడ్ వేసుకుంటే ఊరుకు వెళ్ళేస్తుంది, ఊళ్ళో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి చాలా దృఢమైన నిశ్చయంతో పోరాటం చేస్తూ సగం రోడ్డు వాడికి ఇంకా అప్పుడు ఈశ్వరాలను, మాజీ మంత్రి ఈశ్వరాలను, ఆ చుట్టుపక్కల ఏదైతే పట్టభూములు అందరూ కూడా ఒప్పించిన గొప్ప వ్యక్తి అడపల మల్లేశ్వరం. నిజంగా కూడా ఊరే ఉండడం. అంబేద్కర్ ఆశయాలంటే ఆ సామాన్యుడే కాదు. అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు, ఏం చెప్పిండు? కన్ను కన్ను ఎన్ను కాలు కాలు చేయి కాదు, చదువు నేర్చుకోండి. చదువు నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా సమాజం మన ముందు వచ్చిన ఉపాధ్యాయునికి ఎంత గొప్ప భవిష్యత్తు, 10 మంది విద్యార్థులు కానీ ఉపాధ్యాయునికి ఎంత విద్యతో ఫీల్ అవుతాడో, ఆ చదవని ఎంత గొప్పగా అంబేద్కర్ ఆశయాలకు నిజంగా చెప్తున్నా అడవతల మల్లేశన్న, మా ఏడి మా వెంకన్న, మా మల్లెపల్లి లక్ష్మణ,
ఇంకా మా బొడ్డుకు సంబంధించిన మన చనిపోయిన పాపం భీమన్న, క్రాంతి, ఇంకా చాలా మంది ఉన్నారు చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు చదువుకున్నందుకే లేని అవకాశాలు చదివించిన తల్లిదండ్రులకు నేను పదవులు చేసి మొక్కాలి. ఇటువంటి ఈ మంచి కార్యక్రమం అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తూ ముగిస్తాను. ముందుగా అన్నగారికి పదవి విరమణ శుభాకాంక్షలు. మల్లేష్ అన్న పట్టుదల అనేది అటు ఉద్యోగం చేస్తేనే ఇటు కుల పెద్దల సమస్య గాని మరి ఊరి సమస్య ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏలి వ్యక్తింది ఏది కూడా ఈ జనగాం గ్రామంలో లేదని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ప్రతి అనుమానం ఇక్కడ సమస్యల గురించి మరి ప్రతిదీ కూడా ముందుకు పోయేది, అందరినీ ముందుకు నడిపించేది. పితృదేవో భవ, మాతృదేవో భవ, గురుదేవో భవ. అప్పుడు తల్లిదండ్రులు మరి అప్పుడు వారికి ఏం తెలియదు, ఏదో కష్టపడ్డారు, ముందుకు తీసుకెళ్ళిండు. మరి నాకంటే పెద్దవారు 2 సంవత్సరాలు ఉద్యోగం కూడా 2 సంవత్సరాలు ముందు వారు. మరి అప్పుడు చంటయ్య గారు చేతుల మీద ఇదే స్కూలు వారి చేతుల మీద కొంతమంది ఆరుముత్యాల జనగాం నుంచి కొంతమంది మేము విద్యాభ్యాసం చేసి మరి మేము బయటికి వెళ్ళాము. ఈ రోజు నేను కొన్ని పనుల వల్ల రాకపోదును, కానీ అన్నగారు మరీ చెప్పిండు. నాకు కూడా అనిపించింది అన్నగారి కార్యక్రమానికి అటెండ్ అవుతూ మరి నా జనగామ గ్రామస్తులను అందరినీ కూడా ఒక్కసారి నేను చూసినట్టుగా ఉంటుందని భావించి మరి రావడం జరిగింది. నాకు ఒక కళాకారుడు ఒక పాట పాడిన ఒక ఫంక్షన్ లో మా ఊరికి ఒక్కసారి వెళ్ళి రావమ్మా ఆ పాట ఒకసారి గుర్తుకొచ్చి నేను రావడం జరిగింది. మరి అన్నగారు మరి చేసే జీవితము ఆయురాగ్యాలతోని కుటుంబ సభ్యులతోని సుఖశాంతులతోని విరజిల్లాన్ని కోరుతూ ముగిస్తున్నాను. Al